చందమామ కథ. నేలను రాలిన పళ్ళు. ఒక అడవి దగ్గర 5 ఎకరాల తోట సాగు చేసుకుంటూ వీరయ్య కాలక్షేపం చేసేవాడు. భార్య పుల్లమ్మతో సహా తోటలోనే నివసిస్తూ ఉండేవాడు. ఆమె భర్తకు ఎంతో సహాయంగా ఉంటూ ఉండేది. అయితే తోట వీరయ్యది కాదు, అక్కడికి 4 మైళ్ళల్లో ఉన్న ఒక షావుకారిది. ఆ తోటలో రకరకాల చెట్లు ఉన్నాయి. అన్ని కాలాల్లోనూ తోటలో ఏదో ఒక పండు ఉండనే ఉంటుంది. చెట్టున ఉన్న పళ్ళను వీరయ్య ముట్టుకోకూడదని షరతు. గాలికి కింద రాలే పళ్ళు మాత్రం వీరయ్యవి. అలా రాలిన పళ్ళను వీరయ్య అమ్ముకోవచ్చు. 4 ఏళ్ల క్రితం గాలివాన వచ్చి తోటలోని పళ్ళన్నీ దులిపేసింది. ఆ ఏడాది వీరయ్యకు బాగా లాభించింది. కానీ ఏటా గాలివాన రాదు కదా. తిండికి సరిపడే ఆదాయం రావడమే చాలా కష్టంగా ఉంటూ ఉండేది. కనుక పక్కనే ఉన్న అడవిలో కట్టెలు కొట్టుకొని వాటిని అమ్ముకొని జీవయాత్ర సాగించేవాడు. భర్త అడవికి వెళ్ళినప్పుడు పుల్లమ్మ తోట పనిలో ఉండేది. చుట్టూ ప్రహరీ, మధ్యలో వీరయ్య గుడిసె. గుడిసెను ఆనుకొని పెద్ద గడ్డివామి. 2 ఎడ్ల సహాయంతో దిగుడు బావిలోని నీటితో ఆ తోటను తడుపుతూ ఉంటాడు. తోటనే నమ్ముకొని ఉన్న వీరయ్యకు దాన్ని విడిచి వెళ్ళటానికి మనసు ఒప్పదు. ముసలితనం కూడా వచ్చి పడుతోంది. తోట యజమానిక తన మీద ఎంతో నమ్మకం. 2-3 రోజులకు ఒకసారి వచ్చి తయారైన పళ్ళను కోయించి ఆయన అమ్మకానికి పంపేస్తూ ఉంటాడు. ఒకనాడు వీరయ్య కట్టెలు కొట్టుకొని పల్లెలో అమ్ముకొని కొద్ది కొద్దిగా వెచ్చాలు కొనుక్కున్నాడు. తిరిగి వస్తూ ఉండగా ఎక్కడ్నుంచో ఉల్లిపాయల వేపుడు వాసన ముక్కుకి కమ్మగా తగిలింది. ఉల్లిపాయలతో పప్పు పులుసు చేసుకుందామని మనసు పుట్టి 60 ఉల్లిపాయలు కొనుక్కొని వీరయ్య ఇంటి దారి పట్టాడు. ఆలోచిస్తూ నడుస్తూ ఉన్న వీరయ్యకు ఎదురుగా ఒక భీకరాకారం కనిపించింది. అయితే 1 గజం దూరంలోకి వచ్చాక కానీ వీరయ్యకి అదేమిటో గుర్తించలేకపోయాడు. అది ఒక పెద్ద ఎలుగుబంటి. 2 కాళ్ళ మీద నిలబడి నోరు తెరచి కూరలు బయటకు పెట్టి వీరయ్యను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. వీరయ్యకు పైప్రాణం పైనే పోయినంత పనైంది. వెనక్కు పరిగెత్తేందుక వీల్లేదు, రక్షించుకునేందుక చేతిలో ఏమీ లేదు. ఎలాగూ చావు తప్పదు. అయినా ఎలుగుబండితో ఇలా అన్నాడు, నన్ను చంపితే నీకు ఇప్పుడు ఆకలి తీరవచ్చు, కానీ మళ్ళీ రేపు నీకేదన్నా దొరకాలి కదా అని. రేపటి సంగతి తర్వాత చూసుకుందాంలే అంది ఎలుగుబంటి. అది కాదు, ఇవాళ రేపే కాదు, నీకు ఏనాడు ఆకలైనా నీ ఆకలి తీర్చేందుకు నేను సిద్ధంగా ఉంటాను అన్నాడు వీరయ్య. అంటే అంది ఎలుగు. నీకు ఆకలైనప్పుడల్లా మా ఇంటికి రా, కడుపు నిండా భోజనం పెడతాను అని అన్నాడు. ఎలుగు ఆలోచనలో పడింది. చేతిలోని సంచి తెరిచి చూపిస్తూ, చూడు సరుకులు కొనుక్కొని వెళ్తున్నాను, రాత్రికి ఉల్లిపాయల పప్పు పులుసు పెట్టిస్తాను అన్నాడు వీరయ్య. ఉల్లిపాయల వాసన తగలగానే ఎలుగుకి నోరు ఊరింది. సరే, ఇప్పటికి వదిలేస్తున్నా, కానీ నాకు ఏనాడైనా ఆహారం దొరక్కపోతే మాత్రం నిన్ను చంపుతాను. రాత్రికి మీ ఇంటికి వస్తాను, ఎలా మర్యాదలు చేస్తావో చూస్తా అన్నట్టు. మీ ఇల్లెక్కడా అని అంది ఎలుగు. అదిగో ఆ తాట చెట్టు వెనక ఉందే తోట, అందులో అన్నాడు వీరయ్య. చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది అతనికి. ఎలుగు ఇక రోజు తన ఇంటికి తయారవక మానదే, ఎట్లాగరా దేవుడా అనుకుంటూ ఇంటికొచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు. ఆమె మాత్రం ఏమి అనగలదు. ప్రమాదం తప్పించుకునే దారే తోచలేదు వాళ్ళకి. ఏది ఎలా ఉన్నా చిన్న కుండెడు ఉల్లిగడ్డల పప్పు పులుసు తయారైంది. ఎలుగు వచ్చేదాకా ఆగేందుకు ప్రాణం ఒప్పక ఇద్దరు కూర్చుని అన్నం తినేశారు. భోజనాలు అయ్యాక చూస్తే పులుసు మిగలలేదు, అన్నము మిగలలేదు. వీరయ్య మళ్ళీ వండమన్నాడు, కానీ ఉల్లిపాయలేవి. అయినా కడుపు నిండా తిన్నాక మళ్ళీ పనిచేసేందుకు పుల్లమ్మకి ఒళ్ళు ఒంగలేదు. ఎలుగు వచ్చే సమయం అయింది. ఇంటికి తాళం వేసి వీరయ్య పుల్లమ్మ గడ్డివాములో దాక్కొని కిక్కురు మనకుండా అందులో కూర్చున్నారు. 5-6 నిమిషాలు గడిచేటప్పటికల్లా తలుపు చప్పుడైంది. వీరయ్య ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఊపిరి పీల్చిన చప్పుడు ఎక్కడ వినిపిస్తుందోనని మెల్లిగా గాలి పీలుస్తూ ఉన్నాడు. తలుపు దగ్గర శబ్దం ఎక్కువైంది. క్రమంగా ఇంకా పెద్ద పెద్ద చప్పుడు. బహుశా ఎలుగు వచ్చి గోడ దూకుంటుంది. గుర్రు పెడుతూ నేలను చప్పుడు చేస్తూ ఎలుగుబంటి గుడిసెను సమీపించింది.
తలుపులు తాళం వేసి ఉండటం చేత లోపల ఎవరూ లేరనుకుంది. అయినా కోపం కొద్దీ తలుపులు బాదింది. తనను మోసం చేసినందుకు వీరయ్య పైన కసి తీర్చుకోవాలని అనుకుంది. ఇక తోటలో పడింది. చెట్ల కొమ్మలన్నీ ఇష్టానుసారంగా విరిచివేసింది. పువ్వు పిందె లేకుండా రాల్చేసింది. ఒక గంట కల్లా దానికి ఆయాసం వచ్చింది. ఒక పక్క ఆకలి, మరో పక్క కోపం. మళ్ళీ దేవుడా అంటూ గుడిసె దగ్గరికి వచ్చింది. ఎలుగు తమకు దగ్గరలోనే ఉన్నందున వీరయ్యకు పుల్లమ్మకు ముచ్చెమటలు పోసినయి. అయినా గాని మెదల్లేదు. గుడిసె తలుపులు మళ్ళీ బాదింది ఎలుగు. అదే సమయంలో పుల్లమ్మ చాలాసేపటి నుంచి ఆపుకొని ఒక్క తుమ్ము తుమ్మింది. ఎలుగు తమను కనుక్కుంటుందేమోనని వీరయ్య హడలిపోయాడు. కానీ ఆ తుమ్మిన ధ్వని ఏదో తుపాకీ పేల్చినట్టుగా అనిపించింది. ఎలుగుబంటి హడలిపోయి కాళ్ళకు బుద్ధి చెప్పింది. తెల్లవారాక గాని వీరయ్య పుల్లమ్మ గడ్డివామిలో నుంచి బయటికి రాలేదు. తోటలోకి పోయి చూస్తే అన్నీ పల్లె. యజమాని కూడా వచ్చి చూశాడు. కథంతా విన్నాడు. యజమాని ఒప్పందం ప్రకారం వీరయ్య ఆ పళ్ళన్నింటినీ అమ్ముకొని లాభం పొంది సుఖించాడు. ఎలుగు చేసిన ఉపకారం అతను మర్చిపోలేదు. మళ్ళీ అది ఆ ప్రాంతాలకు వస్తుందేమోనని చాలా కాలం ఎదురు చూశాడు. కానీ ఎన్నడూ అది రానే లేదు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 మార్చి నెల చందమామలో వచ్చింది. రచయిత్రి జి సుబ్బలక్ష్మి గారు. ఇక ఒక చిన్న ప్రశ్న. ఇది కూడా చందమామ మార్చి నెల సంచికలోనే వచ్చింది. ఒక 12 పిల్లలు ఉన్నారు. వాళ్ళ మధ్య ఒక బుట్టలో 12 మామిడి పళ్ళు ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క పండు తీసుకున్నాడు. అయినా బుట్టలో ఇంకా ఒక పండు మిగిలి ఉంది. అది ఎలా మిగిలిందో చెప్పండి చూద్దాం. ఇది మామిడి పళ్ళ సీజన్ కాబట్టి మామిడి పళ్ళు అన్నాను. మీరు కావాలంటే జామ పళ్ళు కూడా పెట్టుకోవచ్చు. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.